ఇటీవల అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటన దేశంలో పెను విషాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికుల్లో ఒక్కరు తప్ప అందరూ కూడా దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో దీనిపై ఫేమస్ ఆస్ట్రాలజర్ ఆస్ట్రో శర్మిష్ఠ కొన్ని నెలలుగా ముందే హెచ్చరించినట్లు ఆమె పోస్టులు గతంలో వైరల్ గా మారాయి. దీంతో ఆమె ముందుగానే విపత్తును ప్రిడిక్ట్ చేశారని ఆమెను చాలా మంది ఫాలో అయ్యారు. ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఆస్ట్రా శర్మిష్ఠ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రా శర్మిష్ఠ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమెకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆస్ట్రా శర్మిష్ఠ మాట్లాడుతూ ప్రధాని మోడీ తర్వాత అంతటి చరిష్మా ముగ్గురిలో మాత్రమే ఉందన్నారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. తాజాగా ఆస్ట్రా శర్మిష్ఠ దేశ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ ప్రధానిగా అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన పాలనలో భారత్ అనేక మైలురాళ్లను చేరుకుంటుందన్నారు. ఇదే సమయంలో ఆస్ట్రో శర్మిష్ఠ మాట్లాడుతూ ప్రధాని మోడీ తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న ముగ్గురు నేతల పేర్లను ప్రస్తావించారు. వారిలో ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళ బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై ఉన్నారన్నారు. ముఖ్యంగా వీరిలో రాముడికి హనుమంతుడు ఎలాగో ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ అలా అని మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం చేస్తున్న కామెంట్స్ తో ఆయన ఒక రేంజ్ లో ఫేమస్ అయ్యారు. ప్రధాని మోడీ సైతం పవన్ ను సోదరుడని పిలుస్తూ ఎక్కడకు వెళ్లినా కూడా ఆయనను ప్రత్యేకంగా రిసీవ్ చేసుకోవడం కూడా దేశంలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది మోడీ రాముడు, పవన్ కళ్యాణ్ హనుమంతుడు అని పిలుస్తుంటారని శర్మిష్ఠ అన్నారు. రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని ఆమె చేసిన కామెంట్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. దీన్ని బట్టి చూస్తే సౌత్ లో పవన్ రానున్న రోజుల్లో కీలకంగా మారనున్నారని ఫేమస్ ఆస్ట్రాలజర్ ఆస్ట్రో శర్మిష్ఠ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.